ఒకప్పుడు ఒంటరిగా గుమ్మం దాటి బయటకు వెళ్ళాలి అంటే ఆడపిల్లకు భయం భయం అనేవాళ్ళు. అసలు ఆడవాళ్ళు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా విదేశాలకు వెళ్ళడమే కాదు, దేశాల మధ్యలో వ్యవహారాలు నడిపేంత స్థాయికి ఎదిగిపోయినరు ఆడవాళ్ళు. మరి ఎంత గొప్ప విషయం అండి, ఆడవాళ్ళు ఎంత ఎదిగిపోయారు. ఇప్పుడు వాళ్ళ హక్కుల కోసం పోరాడి స్వేచ్ఛను సంపాదించుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ మార్పు అనేది మనమందరము స్వాగతించదగిందేనా కాదా అని ఒక్క నిమిషం ఆలోచించవలసిన సమయము ఆసన్నమైంది. అదేనండి, దేని గురించి అంటున్నారా? ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలాంటి సమస్యలు సృష్టిస్తున్నారో వింటూ ఉన్నాం కదా మనము. ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్లకి ఒక్కో రకమైన సమస్యలు. మరి అటువంటి విషయాల గురించే ఈరోజు మాట్లాడబోతున్నానండి. తప్పకుండా తల్లులందరూ ముఖ్యంగా వినాల్సిన అవసరం ఉంది, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులలో తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది అని మనకు పూర్వీకులు చెప్పిండ్రు. ఇప్పటికైనా కూడా తల్లికి ఉన్నంత బాధ్యత పిల్లలతో అనుబంధం అనేది తల్లి తండ్రి ఇద్దరితో పోలిస్తే తల్లికే ఎక్కువ ఉన్నట్టు ఒప్పుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి తల్లులందరూ ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. మరి తప్పకుండా అందరూ వినండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ రూపంలో తెలపండి. మరియు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మరి ఇంతకీ ఏం చెప్పబోతున్నాను అంటున్నారా? ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితికి ఎదిగిపోయినరు. ఒకప్పుడు అంటే పాపం అమాయకులు ఆడవాళ్ళు, వంటింటి కుందేళ్ళు, మగవాళ్ళు వాళ్ళ మీద అధికారం చెలాయిస్తున్నారు. వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉండాలి. మేమెందుకు వంటింట్లోనే ఉండాలి, మేము చదువుకుంటాము అని ముందుకొచ్చి చదువుకోవడమే కాదు, చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాలు చేయడమే కాదు, ఊళ్ళు వెళ్ళడము, రాజ్యాలు వెళ్ళడము, మరి ఇంకా రాజ్యాలను మించిన అంటే అంతర్జాతీయ స్థాయిలోకి ఎదిగిపోయింది మహిళ. ఇప్పుడు మరి మనకేం సమస్యలు రావా? మరి వంటింట్లో ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఉన్న స్త్రీకి గౌరవం ఉండేనా? ఇప్పుడున్న స్త్రీకి గౌరవం ఉందా? అంటే ఇప్పుడు కూడా గౌరవింపబడే మహిళలు ఉన్నారు, కానీ ఇప్పుడైనా ఎటువంటి వాళ్ళకు గౌరవించబడ్డారు? ఈ సమాజము ఎవరిని మంచి వాళ్ళుగా గుర్తుపెట్టుకున్నారు అనేది ముఖ్యం. మరి ఈ రోజుల్లో ఆడపిల్లలైనా సరే మాకు మగపిల్లలే కావాలని లేదండి, ఆడపిల్లలైనా సరే అనుకుంటూ ఉన్నారు. ఎందుకు? ఆడపిల్లలను చదివిస్తున్నారు, మగపిల్లలను చదివిస్తున్నారు. ఆడపిల్లలు సంపాదించి పెడుతూ ఉన్నారు తల్లిదండ్రులకు చక్కగా. అయితే మనము ఇక్కడ ఒకటి గుర్తించాలి. ఇప్పుడు ఎలా అంటే చూడండి, ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా, మరి ఆమె ఎంత ఎదిగిపోయింది చూడండి. తల్లిదండ్రులేమో ఎక్కడో ఉంటారు, పిల్లలేమో హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. మరి హాస్టల్లో చదువు అయిపోతుంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఏంటి అనేది తెలియదు.
వాళ్ళు ఏదో వచ్చి దనదన మాట్లాడుతూ చక్కగా స్టైల్గా ఉండి అటు ఇటు చేసే వరకు తల్లిదండ్రులు మురిసిపోతారు, ఆహా మా పిల్లలు ఎంత బాగా ఎదిగిపోతున్నారు అని సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ చదువులు అయిపోయి ఇప్పుడు ఈ బీటెక్లు చేయబట్టి లేకున్నా కూడా ఏదో రకమైన ఉద్యోగాలను సంపాదించుకుంటున్నారు. ప్రతి ఆడపిల్ల తప్పకుండా ఉద్యోగాలు చేస్తుంది, మగపిల్లలు ఆడపిల్లలు. ఉద్యోగాలు చేయని వాళ్ళు లేరు, సంపాదించని వాళ్ళు లేరు. ఇవాళ రేపు కష్టపడ్డ వాళ్లకు ప్రతి వాళ్లకు చక్కగానే ఆదాయం కూడా వస్తూ ఉందండి. ఎవరికి కూడా వాళ్ళకు తగిన శ్రమకు తగిన ఫలితానికన్నా ఎక్కువనే వాళ్ళు పొందుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఆ పొందిన ఆ సంపాదనను చక్కగా ఎంజాయ్ చేయడానికి కూడా మనకు అవసరమైన అనువైన లగ్జరీస్ అన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసినాయి. ఏంటండి, అందరూ పల్లెటూర్ల నుండి పట్టణాలకు వెళ్ళడము, హైదరాబాద్కి వెళ్ళడము, అక్కడేమో హాస్టళ్ళల్లో ఉండి చదువుకొని అందరితో పరిచయాలు పెంచుకోవడం. ఇంకా మనకు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్లు, వీటిల్లో రీల్స్ ఇవి చేస్తూ ఇలా కూడా సంపాదన మొదలైంది చక్కగా. మరి వాళ్ళు ఎన్ని వ్యాపకాలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకొని ఏ రకంగా వీళ్ళు సంపాదించుకుంటున్నారు. మరి తల్లిదండ్రులేమో అన్ని రోజులు కష్టపడి పిల్లలను చదివించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ పిల్లలేమో సంపాదన మొదలు పెట్టగానే తల్లిదండ్రులు మీరు కష్టపడకండి అని వాళ్ళకు చక్కగా బట్టలు తెచ్చి ఇవ్వడము, తల్లికి నగలు తెచ్చి ఇవ్వడము, తండ్రికి అవసరమైనవి కొనియడము, సెల్ ఫోన్లు కొనియడము, చక్కగా బట్టలు కొనియడము, ఇలా అన్నీ తెచ్చిస్తూ తల్లిదండ్రితోని ఓ 2 రోజులు హాయిగా గడపడము, మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకంటూ వెళ్ళిపోవడం. వీళ్ళేమనుకుంటూ ఉంటారు, ఆహా మా పిల్ల ప్రయోజకురాలైంది, చక్కగా మాకు సంపాదించి పెడుతుంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాగేనా అండి? మరి ఈ అమ్మాయి ఏమో మరి అలాగే చదువుకుని ఉద్యోగాలు చేసుకుని డప్పుడే మరి ఇలాంటి పరిచయాలు పెరుగుతూ ఉన్నాయి వీళ్ళకు. వాళ్ళు ఎలాంటి బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉంది, మరి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు. ఏ తల్లిదండ్రి అయినా కూడా ఒక అమ్మాయి పాకిస్తాన్ వెళ్తుంది అంటే ఎందుకు వెళ్తున్నావు అని అడగరా అండి? ఇప్పుడు మనం ఉన్న ఊరు నుండి వేరే ఊరికి వెళ్తుంది అంటే ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది అని తెలుసుకుంటారు కదా తల్లిదండ్రులు. తెలుసుకోకుండా వదిలేయారు కదా. మరి ఇంత అధ్వానంగానా? అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది, మా అమ్మాయి చాలా గొప్పగా పనిచేస్తుంది అనుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాం మనం. మరి ఇది ఎంతవరకు సమంజసం అండి? ఏదైనా మనము మన పిల్లలు దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఉండాలి కానీ దేశద్రోహులుగా మనను కూడా తలలు వంచుకునే విధంగా ఈ దేశం ముందు నిలబడితే అది ఎంత అవమానకరం అండి. మనకు డబ్బుతోని కాదు కదా మనకు స్థాయి పెరిగేది, దాంతోపాటు మంచితనము, మనం చేసే పని అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. ముఖ్యంగా మాతృదేశానికి ముందు తల్లిదండ్రులకు, తర్వాత సమాజానికి, ఊరికి, దేశానికి ఉపయోగకరంగా ఉండాలి. కనీసం పరులకు హితకరంగా ఉండాలి. మరి ఈ రకంగా ఆలోచించినా కూడా ఈ పూజ, ఈ జ్యోతి మల్హోత్రా చేసిన పని మాత్రము సమంజసంగా లేదు. మరి ఆ అమ్మాయి ఎలా మోసపోయి అందులోకి వెళ్ళిందా? ఈమె చేసే వీడియోలను చూసి ఈమెను ట్రాప్ చేసి మోసగించి విధిలేని పరిస్థితిలో ఇలా స్లీపర్ సెల్గా మారిందా మనకు తెలియదు. మరి దీన్ని ముందే ఖండించాల్సిన అవసరము తల్లిదండ్రులుగా వాళ్ళకు బాధ్యత. చెడుతనంతో ఆమె లగ్జరీలను అనుభవిస్తూ వీళ్లకు కూడా సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు తిరస్కరించి ఎందుకు చేస్తున్నారు అని
తెలుసుకుని ఆ అమ్మాయిని నిలదీసి ఖండించినప్పుడు ఈ స్థాయి వరకు ఆమె ఎదిగేది కాదు. అవునంటారా కాదంటారా చెప్పండి? మన పిల్లల్ని మనము ముందే హద్దుల్లో పెట్టుకుంటే ఇంత స్థాయిలో దేశద్రోహం చేసేంత, తల్లిదండ్రులకు ద్రోహము, అన్నదమ్ములకు ద్రోహాలు, ప్రజలకు ద్రోహం చేయడము, కొంతమందిని మోసగించడం, ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి? చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటే అవి పెరుగుతూ ఉంటాయి. మొక్కై వంగనిది మానై వంగనదు అని మన పెద్దవాళ్ళు ముందే చెప్పాను. ఇంకా మన ధర్మశాస్త్రము ఏం చెప్పింది? ఆడపిల్లలు ఎవరైనా కానీ పిల్లలకు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చేసే వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకే ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఏదో చేసి సంపాదించి పెడితే సరిపోదు కదా, ఆ సంపాదన ఎలా సంపాదిస్తున్నారు అనేది కూడా ముఖ్యం. మరి ఆ అమ్మాయిని అలా వదిలేసిండ్రు, వీళ్ళేమో చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఏమంటున్నారండి, అమ్మాయిని వెనకేసుకొస్తున్నారు. ఇంకా ఎంత అజ్ఞానులో వాళ్ళ తల్లిదండ్రులు. దిక్కు ఏమంటున్నారంటే, మా అమ్మాయికి పాకిస్తాన్లో స్నేహితులు ఉంటే తప్ప అంటున్నారు. అంటే తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఆలోచించినప్పుడు పిల్లలను ఎవరు రక్షిస్తారండి? పిల్లలు ఇటువంటి చెడు పనులే చేస్తారు కదా. ఇలా ఎంతోమందికి అంటే ఇప్పుడు ఎంతోమంది ఉగ్రదాడుల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితే కదా. ఇప్పుడు మొన్న పహల్గామ్లోనే ఇంతమంది 26 మంది ఆన్ ది స్పాట్గా చనిపోయినరు. ఎంతమంది తల్లుల నుదిటి సింధూరాన్ని తొలగిపోయింది ఆ పని వల్ల. మరి అట్లా ఇంకెన్నో జరగాల్సినవి ఉండి ఇది ఒకందుకు మంచిదే అంటారు. ఏదైనా తప్పు జరగంది మనం సర్దిద్దుకోమండి, అహంకారంతో ముందుకెళ్ళిపోతాం. మనకేంటి, భారతదేశం అన్నీ మంచిగా ఉన్నాయి, మా అమ్మాయి బాగా సంపాదిస్తుంది, మేము మంచిగా సుఖంగా ఉన్నాము అనుకుంటూ ఇంకా తప్పులు ఉన్నాయా అని చూడం. కానీ ఇప్పుడు ఈ తప్పు బయటకు వచ్చి ఆ అమ్మాయి అరెస్ట్ చేసి జైల్లో వేసి నిలదీస్తూ ఉన్నప్పుడన్నా మిగతా తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి, మరి మీ పిల్లలు సంపాదిస్తున్నారు, ఆ సంపాదన ఎటువంటి సంపాదన, ఏం చేసి సంపాదిస్తున్నారు, మీకు ఇస్తున్నారు అని ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ కూడా. అమ్మాయిలు సంపాదించి తల్లిదండ్రులకు పెట్టడం తప్పు కానే కాదు. కానీ వాళ్ళు గౌరవప్రదంగా కష్టపడి సంపాదించి తల్లిదండ్రులను పోషిస్తూ వాళ్ళకు పెడితే అది ఉత్తమ మార్గం అంటారు. కానీ వీళ్ళు అడ్డదారులలో అవినీతితో ఇతరులను మోసగించే పనులు చేస్తూ, ఇప్పుడు మన బెట్టింగ్ యాప్లు ఎంతమంది అండి ఇతరులను మోసం చేసే కదా వాళ్ళు సంపాదించుకున్నది. అటువంటి సంపాదన అవసరమా పిల్లలకు చెప్పండి? అయితే మరి వీటిని గమనించాలి. వాళ్ళు ఎలాంటి వాటి వల్ల ఈ సంపాదనను పెంచుకుంటున్నారు ఎందుకు తెలియదండి. ఎవరికైనా మామూలుగా ఉద్యోగం చేస్తే నెలకు సాలరీ వస్తే కొంత మాత్రంగానే ఉంటుంది, అంతేగాని లక్షల డబ్బు అయితే రాదు కదండి. మరి లక్షలు ఖర్చు పెట్టని వాళ్ళు ఏ దేశాల అమ్మడి చైనా పోతాము, పాకిస్తాన్ పోతాము, ఇంకెక్కడికో వెళ్తాము, కాశ్మీర్ పోతున్నాము అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు, సామాన్య కుటుంబీకులు అలా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి రావాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలండి. తల్లిదండ్రులేమో కష్టపడరు, పిల్లనేమో చదువుమని పంపించేసిండ్రు, ఆ పిల్లేమో సంపాదించుకున్నది, ఆ పిల్ల సంపాదించుకున్న దాంతో ఆమె ఇప్పుడు పాకిస్తాన్ పోతుంది,
మరి పాకిస్తాన్కి ఎందుకు వెళ్తావమ్మా, నీకేం అవసరము? ఎన్నో దేశాలు ఉన్నాయి, అందరు సంపాదించుకోవడానికి యూఎస్ పోతారు, యూకే పోతారు, నువ్వు పాకిస్తాన్ ఎందుకు వెళ్తున్నావు, మన శత్రు దేశము అని నిలువరించాలి కదా తల్లిదండ్రి. నిలువరించలేదు. ఆమె అసలు ఎటు వెళ్తున్నదో కూడా వీళ్ళకు అసలు అవగాహన కూడా ఉండదనే నా ఆలోచన. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు పాకిస్తాన్కు వెళ్తున్నారు అంటే తప్పుగానే భావిస్తారండి. ఎందుకంటే మనకు ముందే తెలుసు పాకిస్తాన్ అనేది ఒకటి ఉగ్రద వాదులు ఉన్న ప్రదేశము అని. అక్కడ మనము ఈ దేశంలోనే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికే జంకుతామే, మరి ఇంకా పాకిస్తాన్కి వెళ్ళాలి అని ఎవరైనా కోరుకుంటారానండి? ఎవ్వరు కోరుకోరు. కానీ ఈమె వెళ్తూ ఉంది అన్నప్పుడు వీళ్ళ అనుమానపడాలి. అంటే వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఈమె ఏదో అలా తిరుగుతుంది, ఎక్కడ తిరిగినా వీళ్ళు పట్టించుకోలేదు, ఆమె అలా తయారైపోయింది. మరి దీన్ని బట్టి మనమేం తెలుసుకోవాలి, మన పాలకులు తెలుసుకోవాలి. ఆమె ఇప్పుడు తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఈ జ్యోతి వల్ల ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఇంతమంది దీనికోసం పనిచేస్తున్నారు అనే విషయం కూడా బయటకు వచ్చింది. అసలు తప్పు మన దగ్గరనే ఉంది అని తెలిసింది. మనమే కదండి ఇప్పుడు బయట వాడిని మనం ఇంట్లోకి రానిస్తేనే వాడు మన మీద దాడి చేస్తాడు. అవకాశం వాడు అసలు ఇంట్లోకి కాదు మన పరిసరాల్లోకే రానియకుండా ఉన్నప్పుడు, మన విషయమే వాడికి తెలియనప్పుడు ఎలా వస్తాడు? మరి ఇంట్లో ఉన్న శత్రువులు, ఇంట్లో ఉన్నవి ఇప్పుడు ఎలుకల్లాగా మంచిగా అందరూ కలుగులు. ఇప్పుడు ఏనుగు వస్తే ఏనుగు వస్తుంది అని కనబడితే ఏనుగు తప్పించుకుంటారు, కానీ కలుగుల్లో ఎలుకలు కనబడతాయి. అప్పుడప్పుడు ఒక చోట ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. వాటిని పట్టడం కష్టం కదా. ఇప్పుడు అలా తయారైపోయింది. అయినా మన మంచికే జరిగింది ఇది. ఈ జ్యోతి ఈ బయటకు రావడం వల్ల మన కళ్ళు తెరుచుకున్నారు. మన పాలకులు కావచ్చు, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా అలర్ట్ అయిపోయినరు. ఎప్పుడు ఎరకతోని ఉండాలి అంటుంది మన శాస్త్రం. ఎందుకు ఏం ఎరక ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరెవరు కొత్తగా వస్తూ ఉన్నారు, ఎవరు పోతూ ఉన్నారు, ఎవరు ఎక్కడికి పోతున్నారు అనేది సమాజం కూడా తెలుసుకోవాలి. ఉన్నామా, తిన్నామా, మన ఇంట్లో మనం ఉన్నామా, మనం చూస్తూనే ఉంటామండి. ఎవరో వస్తుంటారు, పక్క ఇంట్లో కిరాయి తిరుగుతారు, చూస్తామా ఎవరో వచ్చినట్టున్నారు, కొత్త వాళ్ళు వెళ్ళిపోయినరు, వీళ్ళు వచ్చిండ్రు అనుకుంటాము. వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత మనకు తెలుస్తుంది, ఎవరో పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు చెప్తారు, అప్పుడు ఈయన అక్కడి నుంచి వచ్చాడండి ఉగ్రవాది, ఇక్కడ ఉండే అని. అప్పుడు మొదలు పెడతాం, అవును అప్పుడు ఇటు పోయిండు కదా, అవును అప్పుడు పోయిండు కదా, అవును నాకు డౌట్ వచ్చినుండే అప్పుడే, కానీ ఏమో మరి మనకు అనుమానం వచ్చి మనం ఎవరితో చెప్తాం? ఎవరికి చెప్పం. మన భయమైనా మనమే దాచుకుంటాం. ఎవరికి తెలియజేయలేదు, పోలీస్కి కానీ గవర్నమెంట్కి కానీ చెప్పలేదు. అప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు అవును నేను అనుకున్నా అని చెప్తాం. దీనివల్ల ప్రయోజనం ఏంటండి? కాబట్టి ఇది సమాజం యొక్క బాధ్యత. ప్రతి వాళ్ళు వాళ్ళ పరిసరాలలో ఏమైనా మార్పులు జరిగినా, కొత్త వ్యక్తులు వచ్చినా ఇప్పుడు గుర్తించడం కూడా కష్టం కదా. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే వాళ్ళు మన భారతీయులు లాంటి వాళ్ళే, ఇక్కడున్న ముస్లిమ్స్లానే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ప్రత్యేకంగా ఏమి ఉండరు కదా. పూర్వకాలంలో అంటే మానవులు, ఇప్పుడు కృష్ణుడి కాలంలో అంటే రాక్షసులు అనగానే వేరేలాగా కనబడేటోళ్ళు. మరి ఇప్పుడు అట్లా లేరు కదా. వాళ్ళు ఉగ్రవాదులైనా ఏ వాదులైనా అందరూ చక్కగా రాయల్గా మంచిగానే డీసెంట్గా రెడీ అవుతారు. ఇంకా వాళ్ళు మరీ ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటారు చూడ్డానికి. అంత ఎత్తు ఒక్కొక్కళ్ళు మనుషులు ఎంత మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు.
మనం అనుకుంటాం వాళ్ళు నవ్వుకుంటా ఎంత మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతారు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఎవరితో మాట్లాడు, వాళ్ళ కుటుంబము వాళ్ళు ఎంత మంచిగా వస్తారు వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకున్నారు, మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మనకు ఆ విషయం తెలియదు. తర్వాత తెలిసిన రోజు మనం ఏం చేయగలుగుతాం? అప్పుడు అంత అయిపోయింది. ఎప్పుడో ఒకరోజు ఒక బాంబు తెచ్చిండ్రు, వేసిండ్రు, మన ఇళ్ళ మీదనే ఆ బాంబు పడుతుంది. అవును, అప్పుడు అనుకున్నా, నాకు అనుమానం వచ్చిందంటే ఏం లాభం అండి? అది మనం ఇప్పుడు రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి పిల్లల విషయంలోనూ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ విషయంలోనూ మనం చాలా అలర్ట్గా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇట్లాంటి విషయాలు కలిగినప్పుడు మీకు పురాతనం నుంచి అక్కడ ఉంటూ ఉన్న ప్రజలందరూ కలిసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని గవర్నమెంట్కో పోలీసులకో ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు అని. అలా మన సామాజిక బాధ్యత. ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరింటి పక్కన ఎవరు వచ్చిండ్రు అని పోలీసులు చూడలేరు, కలెక్టర్లు చూడలేరు, చీఫ్ మినిస్టర్లు చూడలేరు, ప్రధానమంత్రి కూడా చూడలేరు. ఎట్లా చూస్తారా అండి? కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. మనము సుఖంగా ఉంటాము, అందరూ ఆనందంగా ఉంటారు. ఏమంటారు మీరు ఈ విషయంలో? ఇది సరే అవును అంటారా, కాదు అంటారా? మీరు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.